సో హాయ్ అండి, అందరూ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. సో ఈరోజు ఏంటి మరి మహాశివరాత్రి అనేది దగ్గర పడుతుంది కాబట్టి మా ఊళ్ళో ఉన్నటువంటి తారాలింగేశ్వర స్వామిగా పిలువబడే మన శివాలయంలో టెంపుల్లో ఈరోజైతే క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. సో మొత్తం చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో చూస్తున్న ఈ మంచినీరు, అలాగే పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇటువంటి పచ్చని పెద్ద వృక్షాలు, అలాగే ఎన్నో పురాతన ఆనవాళ్ళతో వెలిసినటువంటి ఈ శివయ్య పేరే శ్రీ 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 ధారలింగేశ్వర స్వామి అండి. ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఇటువంటి కుంతలు అనేది చాలా ఉన్నాయి, కానీ అవి ఎలా ఏర్పడినాయి అనేది తెలియదు. పైకి ఎక్కేసి ఆ పైప్ లైన్ అయితే పట్టుకొని ఉన్నానండి. ఆ పైప్ నుంచి వస్తున్న వాటర్తో మాకు కింద వైపు కనిపిస్తున్నారు కదా, ఆ కింద వైపు మా అక్కలు అయితే రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చెత్త చెదారం అలాగే ఆకులను అయితే వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అనమాట. సో మొత్తం ఆ కింద వైపు అంతా ఉన్న ఎండిపోయిన ఆకులను అయితే మా ఊరి ప్రజలైతే తుడుస్తున్నారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతను వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న పైప్ లైన్ అనేది ఇతను సెట్ చేశారనమాట. ఆ విధంగా వాటర్ అనేది ప్రజెంట్ మాకు ఊర్లోకి అయితే వస్తున్నాయి. సో ఇదనమాట సంగతి. ఈ విధంగా అయితే మొత్తం అంటే ఇప్పుడు శివరాత్రికి వస్తారు కదండి భక్తులు, వాళ్ళకి వాటర్ పట్టించుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉండకుండా అక్కడక్కడ చిన్న చిన్న అటువంటి గొట్టాలతో పైప్ లైన్ అయితే సెట్ చేస్తారనమాట వాటర్ పట్టుకోవడానికి, సో ఇబ్బంది ఉండకుండా. సో అదనమాట సంగతి. మొత్తం ఈ విధంగా అయితే తుడిచిన ఆకుల్ని చెత్తని అంతనా మొత్తం ఎక్కడికక్కడ మంటతో అయితే మొత్తం కాల్ చేసామన్నమాట. సో ఈ విధంగా అయితే పచ్చని చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశం అనేది మా ఊర్లో ఉండడం మాకు చాలా అదృష్టం. అలాగే ప్రతి సంవత్సరము ఈ ప్రదేశంలో ఈ శివాలయంలో మా ఊరి ప్రజలంతా కలిసి ఆ మొదటి రోజు అన్నదాన కార్యక్రమం అయితే జరిపిస్తారండి. సో ఎవరైనా భక్తులు వస్తే కనుక ఆ రోజు ఫస్ట్ రోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చండి. సో అదనమాట. అందుకని చెప్పేసి మాకు మొత్తం ఆ శివరాత్రికి ముందు రోజు 2 days ముందు నుంచి మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మొత్తం ఆకులు చెత్త చెదరం ఉంటుంది, అదంతా క్లీన్ చేస్తారనమాట ఊరు ప్రజలంతా వచ్చి. సో ఆ విధంగా శుభ్రంగా చేసిన తర్వాత ఆ మొదటి రోజు అనేది అన్నదాన కార్యక్రమం అయితే జరిపిస్తారనమాట ఇక్కడ. సో ఎవరైనా రావచ్చండి, వచ్చి భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒకటండి, కాకపోతే మిగతా రోజుల్లో ఏంటంటే చాలామంది చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కాదు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది మందు సీసాలు అలాగే బిర్యానీ ప్యాకెట్లు అన్నీ తీసుకొస్తున్నారు. ఇటువంటి బోర్డులు ఎన్ని పెట్టినా సరే వాటిని అయితే పగలగొట్టేస్తున్నారు. సో వచ్చిన వాళ్ళు కొంచెం ఇక్కడ ఈ ప్రదేశంలో తాగకుండా బయట తాగి ఆ సీసాలని వాటిని కూడా జాగ్రత్తగా ఎక్కడో అక్కడ పెడితే మంచిదండి, వాటిని పగలగొట్టకుండా. సో ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ అయితే చేసామండి. ఇటువంటి బోర్డులు అయితే చాలా పెట్టాం కానీ మొత్తం పగలగొట్టేశారు. ప్రజెంట్ ఈ బోర్డు ఒకటే కనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చిన భక్తులు అలాగే ప్రజలందరూ ఈ ప్లేస్ని కొంచెం శుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నామండి. సో మా ఊరి తరపున అందరి తరపున అదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసామండి ప్లేస్ అంతా. సో మహాశివరాత్రి వీడియో అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే పెడతానండి, చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ప్రతి ఒక్కరూ శివాలయానికి వచ్చి దర్శించుకుంటారని ఆశిస్తున్నామండి. సో ఇదన్నమాట సంగతి. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి అన్నదాన కార్యక్రమం జరిపే ప్రదేశం ఇదంతా, వంటలు ఓర్పు కార్యక్రమాలు అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో అదనమాట సంగతి. వీడియోస్ లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.